ఎవరండి? బిఎన్బిటి స్వాగతం. ఇప్పుడు ఒక ప్రథమ విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది చెప్పొచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలియదు, కానీ చెప్పమని చాలామంది మా యొక్క సబ్స్క్రైబర్లు, మా యొక్క శ్రేయాభిలాషులు కోరుతున్నారు కాబట్టి చెప్తున్నాం. అయితే వైసీపీ తెలుగుదేశాన్ని, జనసేనని టార్గెట్ చేసింది అనేది సహజమే. అయితే ఎలక్షన్ నిమిత్తం కాపుల్ని తప్పుదారులో నడిపిస్తున్నారు. కాపులు అంబటి రాంబాబు కాపు కాదా, ఇంకెవరో కాపు కాదా, ఇంకెవరో కాపు కాదా అని చెప్పి చెప్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, జనసేన టీడీపీ కలిసి పోటీ చేయడం ఒక ఎత్తు అయింది. జనసేనని ఓటులను కబ్జా చెయ్యాలి అని వైసీపీ పన్నారు. జనసేన ఆల్మోస్ట్ 99.9% జనసేన రెడీగా ఉంది. ఏమని? అసలు వణుకు బెనుకు లేకుండా రేపు వచ్చే ప్రభుత్వం మాదే అని జనసేన చూస్తుంటే, వైసీపీ భయపడుతుందంట. భయపడి రకరకాలుగా సోషల్ మీడియాలో, యూట్యూబుల్లో రకరకాలుగా తారుమారు చేస్తున్నారు. మిమిక్రీ ప్రోగ్రాములు పెడుతున్నారు. ఎన్టీ రామారావు వచ్చి జగన్ ఆశీర్వాదించినట్టుగా, రాజశేఖర్ రెడ్డి వచ్చి జగన్ ఆశీర్వదించినట్టుగా, ఇలాగా ఇవన్నీ పెట్టి జనాల్ని తప్పుదోవ తీసుకెళ్తున్నారు. కొన్ని ప్రచారాలు మన ముద్రగడ్డ పద్మనాభం గారు వైసీపీలో చేరిపోయారు అంటూ ప్రచారం చేస్తున్నారు. ముద్రగడ్డ పద్మనాభం గారు కానీ, రామయ్య గారు కానీ, వీళ్ళందరూ ఆల్రెడీ ఇటు ఇచ్చారు, సిగ్నల్, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నువ్వు చంద్రబాబు నాయుడు వైపుతో కలిసి చేస్తున్నావు కాబట్టి మినిమం 40 సీట్లు తీసుకో, నీకు చంద్రబాబు నాయుడు కన్ఫర్మేషన్ చేశాడు కదా నువ్వు సీఎం అవుతావని. అవును, కన్ఫర్మేషన్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఇచ్చేశాడు. ఏమని? లోకేష్ తప్పు మాట్లాడొచ్చామని చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. 2.5 సంవత్సరాలు నువ్వయ్యా, 2.5 సంవత్సరాలు మేమని. కానీ 2.5 సంవత్సరాలు ఆయన, 2.5 సంవత్సరాలు మన పవన్ కళ్యాణ్ సీఎం అని వాళ్ళు అనుకున్నారు, పవన్ కళ్యాణ్ వాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు నీకు 1.5 సంవత్సరం ఇస్తున్నాను ఆయన, నువ్వు 1.5 సంవత్సరం సీఎం అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఇదంతా ఇలాగుంటే, వీళ్ళులో వీళ్ళు ఇలా చేసుకుంటుంటే, వీళ్ళ మధ్యలో సందిట్లో సడేమియా అంటూ వైసీపీ ఇష్టానుసారంగా యూట్యూబ్ ఛానల్లో, సోషల్ మీడియాలో భయంకరమైన తప్పుడు వార్తలని ప్రచారం చేస్తూ, ఇప్పుడుకిప్పుడు పెడితే ఎలక్షన్ వైసీపీకి 90-95 వస్తాయని చెప్తున్నారు. ఇక పోతే ఏం మిగిలింది ఏమంది? 80-60, 80 కూడా కాదు, 80 వస్తే ఎలాగవుద్ది? 60-65 టీడీపీకి వస్తాయన్నారు. కానీ ఎక్కడికి వెళ్ళినా ఏ రైతుని మైకు పట్టుకొని అడిగినా, అయ్యా మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారని అడిగితే, ఏ ప్రభుత్వం బాగుంది, ఈ ప్రభుత్వం బాగుందా అంటే, పథకాల ప్రభుత్వం పగుళ్ళు ఇచ్చింది,
పథకాల ప్రభుత్వం పగుళ్ళు ఇచ్చింది అని చెప్తున్నారు కానీ కోట పగుళ్ళు ఇచ్చింది అంటున్నారు. టీడీపీ కోట మళ్ళీ లెగుస్తుంది అంటున్నారు. ఇదంతా ఎంతవరకు నిజమో మనకు తెలియదు. కొంతమంది సీట్లు రాని వాళ్ళు, వైసీపీ వాళ్ళు శాంతంగా ఉంటే, మరి టీడీపీలో సీట్ రాని వారు మరీ అసభ్యంగా అసహ్యంగా చంద్రబాబు నాయుడు అలాగా ఇలాగా అనడం ఒక వ్యక్తిత్వం లేదా? మనిషి మాటకి హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల ప్రకారంగా మనం మాట్లాడే హక్కు ఉంది, కానీ తోటి మనిషిని గౌరవించుకోవాలన్న విషయం తెలుసుకోండి. ఒక మనిషి గౌరవించకపోతే ఎవడు గౌరవిస్తాడండి? అభ్యవాదాలు కానీ అభ్యంతరాలు కానీ ఉంటే సావకాశంగా నిన్నటి వరకు అయ్యా అబ్బా మా ఏమండి సార్ అన్నవాళ్ళు ఇవాళ ఈడా ఈయనేముందండి. అధికార పార్టీ ఎమ్మెల్యేలే తిడుతున్నారు ఇష్టం వచ్చినట్టు ఒకరినొకరు. ఒక అసెంబ్లీలో మాట్లాడారు, బోసిడీకే అంటే ఏమయ్యా బోసిడీకే అంటారంటే, బోసిడీకే అని మనం ఏమన్నా అంటే పోలీసులు కేసు కట్టుతారు తెలుసా? బోసిడీకే అంటే బాగున్నావా అని అర్థం అంటండి. బోసిడీకే అంటే అర్థం ఏంటి తెలుసా? బాగున్నావా అని అర్థం అంటండి. ఇది ఎంతవరకు నిజమండి? ఇది ఏమోనండి, మీరే ఎవరికి బుద్ధి చెబుతారో, ఎవరికి అధికారం కడతారో, ఎవరు పట్టం కడతారో మీరే చేయండి. అసత్యాలను నమ్మకండి, వాస్తవాన్ని నమ్మండి. నిజం చెప్పడం మా అలవాటు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి.